Hey guys, welcome back to my channel Vardhini's Authentic Kitchen. 2024 ఎండింగ్కి వచ్చేసింది అండ్ రేపటి నుంచి 2025 స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. సో అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అనేది మీ అందరికీ సక్సెస్ని ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన ఛానల్లో న్యూ ఇయర్ స్పెషల్గా మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. న్యూ ఇయర్ పార్టీస్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అని చెప్తాను అనమాట. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే బట్ చాలా టేస్టీగా అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సో ఈ ఇయర్తో నాకు కూడా సక్సెస్ రావాలని, మీ బ్లెస్సింగ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రైస్ని నానబెట్టేసుకుందాము. అందుకోసం నేను 1 kg మటన్కి 800 grams రైస్ తీసుకున్నాను అనమాట. సో మటన్ ఎంత ఉంటే రైస్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవచ్చు. బట్ మనకి ఫ్లేవర్స్ ఎక్కువగా రావాలి అంటే కొంచెం రైస్ తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. సో రైస్ అంతటిని కడిగేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ 1 kg మటన్ని ఇలా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని తెచ్చుకోవాలి. అప్పుడే మన దమ్ బిర్యానీకి మంచిగా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మటన్ని మ్యారినేషన్ చేసుకోవాలి. అందుకోసం సరిపడా సాల్ట్ అండ్ ఇప్పుడు నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్ని ఓన్లీ మటన్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. సో నేను ఎలా చెప్తానో అలా మాత్రమే ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. సో ఎలా పడితే అలా వేస్తే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ సరిపడా సాల్ట్, 1 స్పూన్ పసుపు అండ్ నేను ఇప్పుడు చూపించాను కదా ఆ స్పూన్తో 2 స్పూన్లు కారం వేస్తున్నాను. సో మీరు కారం అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంతమందికి ఎక్కువ కారం ఉండొచ్చు, తక్కువ కారం ఉండొచ్చు కాబట్టి. సో కారం వేసేసుకున్నాక 1 పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 3 ఇంచుల చెక్క, 4 లవంగాలు, 5 యాలకులు, ఇలా మనము ఈ మసాలా దినుసులు అనేవి కూడా ఇందులోకే వేసేసుకోవాలి. అండ్ సాజీరా అనేది నేను ఇంతకుముందు 1 స్పూన్ చేయించా కదా ఆ స్పూన్తో 2 స్పూన్స్ సాజీరా అనేది వేసేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ప్రతి ముక్కకి మనం వేసిన మసాలాలన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి. మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత ఇందులోకి 6 మీడియం సైజు కట్ చేసిన ఆనియన్స్ని ఆయిల్లో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. వాటిని ఒక 70% వేసేసి మటన్లో కలిపేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 పిటికెడు కొత్తిమీర, 1 పిటికెడు పుదీనా వేసి ఇది కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసి కలుపుకున్న తర్వాత ఇంకొన్ని మసాలాలు అనేవి ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు చూపించా కదా అలాంటి పెద్ద స్పూన్తో 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇందులోకి 3 చిన్న బిర్యానీ ఆకు వేసేసుకొని ఇవన్నీ ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత ఇందులోకి 300 grams పెరుగు అనేది వేసుకోవాలి. 1 kg మటన్కి 300 grams పెరుగు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో వేసుకొని ముక్కకు అంతా బాగా పట్టేలాగా మసాజ్ చేస్తూ కలపాలన్నమాట. ఎంత బాగా కలిపితే మసాలాలు అనేది ముక్కకి అంత బాగా పడతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. పెరుగు వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. అండ్ 1/2 చెక్క నిమ్మరసము అండ్ మనము 3 టేబుల్ స్పూన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకోవాలన్నమాట. లేత మటన్ అయితే 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఒకవేళ మటన్ అనేది ముదురుగా ఉందంటే ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ అనేది ఎక్స్ట్రా వేసుకోండి. కలిపేసుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం మ్యారినేట్ చేసుకున్న గిన్నెని పెట్టేసుకోవాలి. సో నేను మటన్ అనేది డైరెక్ట్ బిర్యానీ ఎంట్లో చేస్తామో ఆ హండి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయ్యి ఉడకడం స్టార్ట్ అయినప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మటన్ని 90% ఉడికేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూనే అడగంటకుండా కుక్ చేసుకోవాలి. అడగంటిందంటే టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి కలుపుతూనే కుక్ చేసుకోండి. కలుపుతూ ఒక 5 minutes కుక్ చేసుకున్న తర్వాత ఇలా మటన్లో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. సో పెరుగులో నుంచి మటన్లో నుంచి వచ్చిన వాటర్తోనే మనకు ఆల్మోస్ట్ మటన్ అనేది కుక్ అయిపోతుంది అనమాట. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మటన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఒకసారి మటన్ కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా మటన్ కుక్ అవ్వకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఒకవేళ కుక్ అయిపోయి ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ని బాయిల్ చేసుకుందాము. అందుకోసం గిన్నె పెట్టేసుకొని 2.5 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఇందులోకి 1 ఇంచు చెక్క, 1 లవంగం, 1 చిన్న స్టార్ అనస, 1 చిన్న మరాఠీ మొగ్గ, 3 యాలకులు వేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. సో నా కారం తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. సో మీ కారానికి తగ్గట్టు మాత్రమే వేసుకోండి. అండ్ ఈ పచ్చిమిర్చి కూడా ఓన్లీ రైస్కి తగ్గట్టు మాత్రమే వేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత రాళ్ళు ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. వాటర్ టేస్ట్
చేసినప్పుడు మనకు ఉప్పు అనేది ఎక్కువ అయినట్టు ఉంటేనే రైస్కి పడుతుందన్నమాట. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం 1 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ అంతటిని వేసేసుకొని కలిపేసుకోవాలి. రైస్ అనేది 80% కుక్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. 80% రైస్ని కుక్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. మనం రైస్ని చేత్తో తీసుకొని ఇలా అదిమినప్పుడు పూర్తిగా మెత్తగా విరిగిపోతుంది అనమాట. కొంచెం నోట్లో వేసుకొని చూడండి, మీకు ఎంతవరకు కుక్ అయిందనేది అర్థమవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 80% కుక్ చేసుకున్న రైస్ని ఆల్రెడీ మనం ఆ మటన్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, దాని మీద లేయర్స్గా వేసుకోవాలి. కుక్ చేసుకున్న రైస్ అంతటిని వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో నేను చూపిస్తున్నా కదా, ఇలా చేసుకోవాలన్నమాట. ఒక చోట ఎత్తు ఒక చోట తగ్గు లేకుండా. సో అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంతకు ముందు తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ దీని మీదనే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ని 250 ml వేసుకుంటున్నాను. గ్లాసెస్ వైజ్ చెప్పాలంటే టీ గ్లాస్తో 3 గ్లాసెస్ వేసుకుంటున్నాను అనమాట. సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మిగతా 20% రైస్ కూడా మంచిగా కుక్ అవుతుంది. నెక్స్ట్ నెయ్యి వేసుకోవాలి. ఇది మీరు తినేదానికి తగ్గట్టు వేసుకోండి. అండ్ మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇవి ఆప్షనల్ మాత్రమే. నెక్స్ట్ మూత పెట్టుకొని ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండటానికి ఏదైనా బరువు పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని 1/2 అవర్ రెస్ట్ ఇచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను. మనం ఎప్పుడైనా కూడా పలావ్స్ కానీ బిర్యానీస్ కానీ ఏమైనా కుక్ చేసుకున్న వెంటనే సర్వ్ చేసుకోకూడదు. ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది అనమాట. సో చూడండి, మనకు రైస్ అనేది ఎంత మంచిగా కుక్ అయిందో. అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. మనం అప్పుడు రైస్ని ఇలా చేత్తో అన్నప్పుడు విరిగిపోయింది కదా, ఇప్పుడు స్మాష్ అవుతుంది చూడండి విరిగిపోకుండా. అప్పుడే మనకు అర్థమవుతుంది రైస్ అనేది ఎంత మంచిగా కుక్ అయిందో. సో ఇంతేనండి, మన మటన్ దమ్ బిర్యానీ అనేది ఎంత సింపుల్ ప్రాసెస్లో చేసుకున్నామో చూసేసాం కదా. సో ఈ న్యూ ఇయర్ పార్టీకి ఈ ఫుడ్ని కూడా మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి. మీ సెలబ్రేషన్ని మరింత హ్యాపీ చేస్తుందన్నమాట. సో ఒకసారి అయితే ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది, ఇదైతే నా గ్యారంటీ. ఒకసారి అయితే ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ న్యూ ఇయర్ మీకు మంచి హ్యాపీనెస్ అండ్ హెల్త్ ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ట్యాగ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఏవైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.